వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. వేదన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భయ్యా. సో ఇప్పుడే తిన్నామండి. తిని బయట అట్లా వాకింగ్ చేస్తున్నాం. మాట్లాడి కూడా వారం అవుతుంది కదా ఆల్మోస్ట్. ఎప్పుడు మనం లాస్ట్ వీక్ మాట్లాడినాం. మళ్ళీ నేను ఎప్పుడు లాస్ట్ ఫ్రైడే రోజు మన వాళ్ళని ఫండ్ అడిగిన, అదే లాస్ట్ వీడియో. సో మొత్తానికి ఏం సంగతులు ఈరోజు న్యూస్ ఏంటిది? ఈరోజు హియరింగ్ అయింది కదా భయ్యా, 10-15 నిమిషాలు అయినట్టుంది. ఓకే, ఏమనిపించింది? ఏమనిపించింది మనకి నిన్ననే యాక్చువల్ గెస్ కొట్టినాం. ఆ 42% రిజర్వేషన్లో కూడా అదే హైకోర్టు ఉండగా ఢిల్లీకి ఎందుకు వచ్చిర్రా అదే అంటారని ఎక్స్పెక్ట్ చేసిన. మన తిరుమల మల్లనే కూడా పోయింది కదా అక్కడికి, అలానా? సో ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది. బట్ మన వాళ్ళు అంటారు 2 పాజిటివ్స్ ఉన్నాయని. ఆ 2 పాజిటివ్స్ ఏంటియో తొందర చేయమని. తొందరగా అంటే ఇప్పుడు డీబీని కొంచెం హడావుడి చేసినట్టు సుప్రీంకోర్టు. అరే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీనమేషాలు. ఈ పదం ఒక మీనింగ్ అర్థం కావట్లేదు భయ్. ఎట్ ద ఎర్లియస్ట్ అంటే ఏంది? ఎర్లియస్ట్ అనేది ఒక రిలేటివ్ వర్డ్. ఇప్పుడు నాకు ఎర్లియస్ట్ అంటే 10 నిమిషాలు, నీకు అర్ధగంట, ఇంకొకటికి 3 రోజులు అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ రిలేటివ్ వర్డ్. మరి అట్లా ఎందుకు ఇచ్చిందో సుప్రీంకోర్టు? బట్ అవర్ కౌన్సిల్ వాజ్ ప్రెస్సింగ్ వితౌట్ అడ్జర్న్మెంట్స్ అని. కానీ ఆర్డర్ చదివితే నాకు ఏమీ కనిపించలేదు మరి అడ్జర్న్మెంట్స్ అనేవాడు. సో ఐ థింక్ ఓకే, దట్స్ వన్ థింగ్. ఇంకోటి ఈక్విటీ కెనాట్ బి క్లెయిమ్డ్ అని ఒక పదం వాడి, అదొకటి సూపర్. ఇది ఇందాక చెప్పిందేమో ఎర్లియస్ట్ ఏమో బెనిఫిట్ 1, ఇది ఈక్విటీస్ కెనాట్ బి క్లెయిమ్డ్ అనేది బెనిఫిట్ 2. అంటే ఈక్విటీ కెనాట్ బి క్లెయిమ్డ్ అంటే నీకు రేపు ఇందులో డీబీలో కొట్టేసిన, సుప్రీంకోర్టులో కొట్టేసిన, వీళ్ళు వచ్చి మాకు ఇది ఉంది, అదైంది, ఇదేంది అని అంతే కదా. అది ఆల్రెడీ అండర్స్టూడ్ కదా, చెప్పాల్సిన అవసరం ఏందండి? నాకదే అర్థం కాలేదు. మరి ఎందుకు రెండు సార్లు చెప్పాల్సి వచ్చిందో? యూజువల్గా దాని మీనింగ్ అదే కదా. ఇప్పుడు ఒకసారి కోర్టు కొట్టేసిందంటే నువ్వు పాత ఏం తీయొద్దు అన్నట్టే కదా. సరే, దట్స్ ఫైన్. ఇంకో క్వశ్చన్ భయ్యా, ఎంత వచ్చినాయి? రాత్రి నువ్వే చూసినావు కదా. రాత్రి ఇప్పుడు ఈరోజు జరిగిన కేసుకి మనమే ఇచ్చినాము. వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటర్ మన ఉన్నారు కదా అడ్వకేట్ పరంజిత్, ఏదంటే ఆయన పేరేంటే మొత్తం పట్వాలియా. పరంజిత్ పట్వాలియాకి రాత్రి మనమే ఫండ్ చేసినాము. 2 లక్షల చిల్లర వచ్చింది. సో నిన్న రాత్రి మేమిద్దరమే ఉన్నాం. 12 o'clock, ఆల్మోస్ట్ 12 అయింది. అప్పటి వరకు మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేకుండే ఎవరు వస్తారు ఎవరు రారా అని. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా నాయిస్ ఉందండి. అంటే ఫ్రంట్ ఎండ్కి వీళ్ళకి ఎంత సింపుల్గా అనిపిస్తుందేమో, కానీ మనమే ఇచ్చినామంటే హోల్సేల్ కాదు, ఆయన వెరీ ఎక్స్పెన్సివ్. బట్ వన్ ఆఫ్ మన హస్తం ఉండింది అని చెప్తున్నాం. మనది ఒక చిన్న కాంట్రిబ్యూషన్ 2 lakhs. సో మనకి సోఫార్ 2.1 lakhs వచ్చినాయి. 2 lakhs మనం ఇచ్చినాం. అంటే మిగతా పైసలు ఏం చేస్తాం? 10 పైసలు ఉన్నాయి, అట్లా గోవాకు పోయేస్తాం. గోవా అంటే పబ్లిక్ అర్ట్ అవుతారు. అదే పబ్లిక్ అంటే కొడతారు, ఇష్టలు కూడా ఇయ్యారు. అని ఇంకా గేమ్ అయిపోలే కదా. గేమ్ అయిపోలే, అదే లే. కానీ ఇంకా కావాలబ్బా. మనము పాపం చూస్తున్నాం కదా. నువ్వు ఎక్సెల్ తయారు చేసినావు కదా భయ్యా. ఉంది అలా నేను ఒకటి చూసిన, ₹1 వేసి హ్యాపీ అనిపించింది. నేను వాళ్ళని మెచ్చుకుంటా. ఈవెన్ అవును, చెప్పడం మర్చిపోయినా, దేర్ ఆర్ పీపుల్ ఈవెన్ ₹1 కూడా కంట్రిబ్యూట్ చేసి, అదే అంటే దే ఆర్ గ్రేట్ అన్న. నేను పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పిన, ₹1, ₹2, ₹2 ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన. ఎందుకు అంటే వీళ్ళే గ్రేట్. అంటే ఒక చెప్పాలంటే వాడు ఎంతో కొంత ఇచ్చిండు. ఇంటెంట్ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. నేను పాపం వాళ్ళు చాలా మంది ఫీల్ అయ్యారు. అన్న సారీ అన్న, తక్కువ ఉందన్న. నేను అన్న ₹1 ఇచ్చిరా, ₹35 కూడా ఇచ్చారు నాకు. అట్లా చిన్న అమౌంట్ కూడా వచ్చినాయి. నేను ఏం ఫీల్ అయ్యాను. మనకు ఒకటే మెసేజ్ పెట్టిన, నేను ఆ క్వాంటిటీ చూడట్లేదు. ఇట్ ఈస్ నువ్వు ₹1 ఇచ్చినావు, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే నిన్న పంపే ముందు కూడా మనం 1కి 4 సార్లు ఆలోచించి ఎంత రాత్రి చాలా ఆలోచించి 12 అవుతుంది ఆల్మోస్ట్. అప్పటికి కూడా మన లాయర్ గారు మనకి ఇంకా డిసైడ్ కాలే. మనకు తెలుసు కదా, ఆ బ్లాక్ కాఫీ నచ్చకుండా తాగి అంటే అదే అనిపిస్తుంది అబ్బా. అంటే చాలా మందికి ఇప్పుడు ముందర వెనకాల ఉన్న వాళ్ళు డబ్బులు అయితే ఎవరైతే పంపారో ముందు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఇవ్వడం వల్లనే అట్లీస్ట్ మన చిన్న ఒక ఉడతా భక్తి అంటాం కదా, చిన్న అమౌంట్ కంట్రిబ్యూట్ చేయగలిగినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ మన సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అది ఎంత అమౌంట్ అన్నా కానీ మీరు టైంకి సపోర్ట్ చేశారు. కానీ బయట అండి వెనకాల పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్. వాళ్ళు తిరగలేదు. మనకు
మనకు ఓన్లీ డబ్బులు ఇచ్చి మనం చేతులు దులుపుకుని అనుకుంటున్నాం, కానీ డబ్బుల కంటే ముఖ్యంగా తిరిగేటోళ్ళు గ్రేట్. తిరిగేటోళ్ళు వాడు పోవాలా, నిల్చోవాలా, వాళ్ళు రారు, లాయర్లు రారు, మాట్లాడరు, అది పెద్ద ఎఫర్ట్. మనకు డబ్బులు ఇచ్చినా మనం చేయలేం. ఏమంటావు, కాదంటావా? అదే ఇరికిపోయి ఉన్నాం కదా జాబ్. అదోకే, ఇదే అంటున్నా. జాబు పిల్లలు పక్కన పెడితే, అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సపోర్ట్ ఉంది దీంట్లో. డబ్బులు ఇవ్వడం ఒక సపోర్ట్ అయితే ఇది మామూలు ఫైట్ కాదు భయ్. అసలు ఆ డెడికేషన్, ఆ కథ చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అంటే ఢిల్లీకి పోయి లాయర్లకి బ్రీఫ్ చేయాలంటే అదే నిన్న మొదలు పోయారు కదా, నేను యాంగిల్స్ ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాల్సింది. ఒక సైడ్ ఇంట్లోకి వెళ్ళి తిట్లు పడుతుంటే అమ్మ ఒక్క హియరింగ్కి గన్నెన్ని పైసలు ఆబాయా, అన్ని పైసలు అంట. నాకు తెలిసి నువ్వు ఎల్ఎల్బి చేయాలి భయ్య. చేస్తాను. మొన్న కూడా మా ఫ్రెండ్స్ ఎవరు అంటారు, భయ్యా నువ్వు ఎల్ఎల్బి జాయిన్గా, కనీసం ఇప్పటికైనా ఒక కోర్స్ జాయిన్గా అని చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఉంది ఇంట్రెస్ట్, చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ అదే ఈరోజు హియరింగ్ విన్నాం కదా, 15th నుంచి. కానీ 15 అయితే ఇప్పుడు ఏపీలో ఏమైంది భయ్య, సంవత్సరంన్నర నుంచి అడ్వకేట్ దొరుకుతలేడు. ఏదో అడ్వకేట్ జనరల్ ఏజీ ఏది అది స్టాండర్డ్ ప్రాక్టీస్, అర్థమైందా? దాన్ని నాంచి ఏదో చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు పోవడం వల్ల ఏంది బెనిఫిట్ అని చాలా మందికి డౌట్. ఈరోజు కేసు మనం పోయినా డిస్మిస్ అయినా కానీ ఆ ఎక్స్పెడిషియస్ అనేదే బెనిఫిట్, అదొకటే. ఐ డోంట్ థింక్ ఇది ఇంకేదో అన్నారు అది వర్డ్, ఈక్విటీ కెనాట్ బి క్లెయిమ్డ్. అదే ఈ రెండు బెనిఫిట్స్ మనకు కావాల్సింది. సో ఇప్పుడు 15కి స్టార్ట్ అయితే మరి ఎప్పటికైతుందో అది. ఎర్లియెస్ట్ అనే పదం వాడారు కదా, ఎర్లియెస్ట్ ఇదే వెరీ రిలేటివ్ వర్డ్, అదొక. బట్ డూ యూ థింక్ భయ, ఇఫ్ ద జడ్జ్ ఫెల్ట్ ఇన్ డీబీ నేను దీన్ని సింగిల్ బెంచ్ని అప్హోల్డ్ చేస్తా అని, ఆయన ఈ జడ్జ్మెంట్ ఇచ్చేదా? స్టే ఎత్తేసి మీన్ వైల్ అపాయింట్మెంట్ చేసుకుంటే సబ్జెక్ట్ అవుట్కమ్ అని? ఐ డోంట్ థింక్ సో. అంతే కదా, కరెక్టే. డీబీ జడ్జిమెంట్ గెస్ కొట్టచ్చు. అదే మళ్ళీ మనం ఏం అనొద్దు అంటారు, మళ్ళీ డీబీ గెస్ కొట్టచ్చు, కానీ మళ్ళీ మనము ఏమి స్పెక్యులేషన్ కూడా ఎంతవరకు వేయాలో అంతవరకే చేయాలి అనేది ఒకటి ఉంది కదా. మళ్ళీ మనమే ముందే బయాస్డ్గా మాట్లాడొద్దు అని. అంటే జడ్జి మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఏమంటే లేదు, జడ్జిలని మనము ఇట్లా మాట్లాడినా తప్పే, అట్లా మాట్లాడినా తప్పే అన్నట్టుంది. నాకైతే నచ్చలేదు అబ్బా, మాట్లాడిన మాటలకి జడ్జి గారు కోపం శిక్ష చేసినా చేస్తాడు, శిక్ష చేసినట్టు. సో ఇంకా ఫండ్ కావాలండి. యాక్చువల్గా చెప్పాలంటే సరిపోతుంది. నిన్న చూసినాం కదా, ఇంకా ఫండ్ కావాలి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వేయలేదు. నీది ప్రాబ్లం చెప్పనా? నేను ఫస్ట్ పంపుదామని ట్రై చేసిన. నేను ఒక 25,000 పంపిన. ఏది అది అయిపోయింది, డిక్లైన్ అయింది. తెలుసు అది. అరే ఏమనుకుంటుంది భయ, అదోకే పాపం ఫెయిల్ అయిన అందరికి నేను మళ్ళీ నేను చెప్తున్నా కదా, 1,00,000 ఎక్కువ వచ్చేది. ఫెయిల్ అయింది లేదా, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ అందరూ వేసారు. నేను మళ్ళీ రాత్రి లాస్ట్ 2-3 days నుంచి మళ్ళీ అందరికీ వేరే నెంబర్ ఇచ్చి చేయించిన. అందరూ ఆల్మోస్ట్ అందరు చేశారు, 2-3 తప్ప మెయిన్ పీపుల్ అందరు చేశారు. కానీ అదే బట్ అది పక్కన పెడదాము. బట్ ఇంకా కావాలండి ఫండ్, అయితే ఇంకా కావాలి. ఇది కొట్లాడాలి, గెలవాలంటే మాత్రం మనకి ఇప్పుడు వచ్చిన ఫండ్ అయితే సరిపోదు. ఇప్పటికీ చాలామంది చేశారు, కానీ నా మిత్రులే ఇంకా చాలామంది చేయలేదు. మళ్ళీ రోజు పొద్దున్న లేచి అన్న ఏమైందని తలుపు కొడుతున్నాను. అరే నువ్వు ఫండ్ ఇరా బాబు అంటే ఫండ్ ఇయ్యరు, మళ్ళీ నేమో ఏమైందంటారు. నువ్వు ఎంత ఇచ్చినావు? 20,000 చెప్పినా కదా. నేను ఎంత ఇచ్చిన? ఎక్సెల్ షీట్ 25,000 ఎక్కువ. అంటే ఎవరికి ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి ఒక పర్సన్ ఆయన ఇచ్చిండు కదా, ఒక 30,000 ఇచ్చిండు. అదే రేట్ మరి. మిగతా అన్ని చిన్న అమౌంట్సే వచ్చినాయి. బట్ దట్స్ ఫైన్ అండి. దానికి ఏమి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నెంబర్స్ అని చెప్పిన కదా, ఇట్ ఈస్ అబౌట్ ద సపోర్ట్. ఇప్పుడు పిటిషనర్స్ అంతా పోరాడుతున్నప్పుడు సపోర్ట్ చేయడం అనేది మన బాధ్యత. ఇప్పటికైనా ఎవరైనా ఇంకా ఇవ్వాలనుకుంటే ఇప్పటికైనా ఇవ్వచ్చు. నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్ అయితే ఉంది కదండి ఇప్పటికే. ఇప్పుడు నా నెంబర్ కూడా డిస్ప్లే అయిపోయింది, పబ్లిక్కి మొత్తం కుల్లా అయిపోయింది. నా పేరు ఊరు అన్నీ బయటకు వచ్చేసినాయి. సో ఎవరికన్నా చేయాలని ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. లేదంటే డైరెక్ట్గా నా ఇది ఉంది కదా, ఫోన్పే ఉంది, దానికన్నా చేయండి. మొన్న ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి, బట్ ఇప్పుడు అవ్వకపోవచ్చు.
ఎందుకంటే ఇప్పుడు అది సెట్టింగ్స్ ఏదో మార్చా. అదే ఇంకా వాట్ ఎల్స్? అదే భయ, లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్. ఈ బోర్ కొడుతుంది నీ అమ్మ, మనం ఈ గ్రూప్ పని చేస్తున్నావా ఎల్ఎల్బి చేస్తున్నావా అర్థం కాదు. కోటి ఇంట్లో తిట్లు తినుకుంటావు, రోజు తిట్లు తినుకుంటూ పాపం చాలా మందికి ఇప్పుడు ఎట్లయితే ఎట్లయితే మా ఇంట్లో తిడుతున్నారో నాకు కూడా ఎవరెవరో ఫోన్లు చేసి అంటారు, నన్ను మా ఆయన తిడుతుండు, నన్ను మా ఆవిడ తిడుతుంది, మా అయ్య తిడుతుండు, మా అమ్మ తిడుతుంది, ఏవో అంటే ఇన్ని తిట్లలో కూడా వీళ్ళకి ఉదాహరణ లేదు ఈ గ్రూప్ అని. ఇప్పుడు మనం వదిలేమా, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నా, అయినా కానీ స్టిల్ వీఆర్ టేకింగ్ సమ్ టైమ్ టు ఫైట్ ఫర్ ద ఇంజస్టిస్. అంటే ఇంత అవుట్ ఇన్ ద ఓపెన్ ఉన్న కోర్టులు దేనికి భయ్యా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆయన రిటైర్మెంట్ స్పీచ్లో చెప్తాడు, నాకు మస్తు అనిపిస్తుంది అది. బోత్ పార్టీస్ నో ద ట్రూత్, ఇట్ ఈస్ ద జడ్జ్ హూ ఈజ్ ఆన్ ట్రయల్. ఇట్ ఈస్ ద జడ్జ్ హూ ఈజ్ ఆన్ ట్రయల్. ఇద్దరికి తెలుసు ఎవరిది కరెక్ట్. ఇప్పుడు పీజీపీఎస్సీకి తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, అంతే. రైట్ ఫ్రమ్ గో దే నో. Geo29 రైట్ రాంగే ఇద్దరికి తెలుసు. ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయా లేవో తెలుసు, ఎవాల్యుయేషన్ తెలుసు, అందరు తెలుసు. అంటే ఎగ్జామ్ జడ్జికే నువ్వు జడ్జి అయినా ఎందుకు, ఇప్పుడు ఎగ్జామ్ కాలే, నువ్వు ఎలివేట్ అయినావుగా, ఇప్పుడు డిసైడ్ చేయి. ఇప్పుడు అట్లనే ఉంది. ఆయన ఇంకోటి కూడా అంటారు కదా, గెలిచినోడేమో ఓడిపోయినోడేమో కోర్టులో ఏడుస్తారట, గెలిచినోడేమో ఇంట్లో ఏడుస్తారు. అది కూడా ఒకటి ఉంటుంది, అంటే సేమ్ ఇలాంటిదే. మొన్నోడు ఎవరో చెప్తారు, అట్లనే ఉంది కథ ఇంత. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ జ్యుడిషియరీ మీద కొంచెం సన్నగిల్లింది చెప్పాలంటే. ఇప్పుడు మొన్న అలహాబాద్ జడ్జి ఇంట్లో 100 కోట్లు దొరికినాయి. అలహాబాద్ ఆయన ఢిల్లీ హైకోర్టు, ఆయన అలహాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అది మనం పబ్లిక్గా మాట్లాడవచ్చు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన మీద ఎటువంటి కేసు లేదు, అవునా కదా? మరి ఇదొకట. ఎన్వి రమణాకి మన ఫార్మర్ సిజిఐ పబ్లిక్గా చెప్పిండు, కామన్ మ్యాన్కి జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు అట్లనే ఉంది కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇట్ ఇస్ లైక్ టాస్ వేసినట్టు అయిపోయింది. నువ్వు నీకు ఫేవర్గా వస్తా అనుకున్నప్పుడేమో కంప్లీట్గా రివర్స్ వస్తుంది. నువ్వు ఇష్యూకి ప్రాధాన్యత లేదుగా భయ్యా, లేదు. ఇష్యూ హ్యాస్ నో వాల్యూ. అంతే, ఆ టైంలో ఆ సార్కి ఎట్లా మూడు ఉంటే అట్లా ఉన్నట్టుంది. ఇష్యూకి వాల్యూ లేదు, లాయర్కి వాల్యూ ఉంది. లాయర్కి నువ్వు ఒక పనికి మాలిన ఇష్యూ తెచ్చి మంచి లాయర్. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ స్టూడెంట్ లెడ్ ఫైట్. ఇప్పుడు ఆ రూపాయి 30 రూపాయలు 100 రూపాయలతోని ఇప్పుడు ఫండ్ చేసి చేయాల్సి వస్తుంది కదా. అదే. సో అండ్ మనల్ని కూడా ఇప్పుడు మాట్లాడితే సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లు ఎందుకు అంటారంటే, లాయర్ ముఖం చూసి ఇది అన్నట్టు, లాయర్ ముఖం చూసి ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ పెరగడము తగ్గడం జరుగుతుంది. ఆ కేసుకి ఇంపార్టెన్స్ లేదు, యాజ్ ఆఫ్ కేసుకున్న ఇది లేదు. లాయర్ గారికి పెద్ద ఇప్పుడు కపిల్ సిబాల్ వచ్చింది అనుకో, ఆ ఇష్యూ ఆటోమేటికల్గా హై అయిపోతుంది. మరి ఇది ఎంతవరకు మళ్ళీ జ్యుడిషియరీని మనం ఏమనొద్దు, జ్యుడిషియరీని ఏమన్నా అంటే ఇబ్బంది. ఇంతకీ ఇప్పుడు మనోడు ఈరోజు ఒకటి చెప్పేసిండు కదా, దాని మీద నీ కామెంట్? అయితే ఇస్రుతే ఈయనకు దాకకుండా ఇంకో జడ్జి కాడి నుంచి పోయిందట. అయితే ఇంకో జడ్జికి సారీ చెప్తున్నాడు. సారీ అది మీకు కాదు, కానీ తప్పులే బేసికల్. అంటే తప్పు ఎందుకంటే కోర్ట్స్ అనేటివి ఇండివిజువల్ గురించి కాదు, ఓకే, సిస్టమ్, వ్యవస్థ. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి జడ్జి రాగానే అందరు ఎందుకు నిలబడతారు భయ్య? ఆయనను చూసా, చైర్ అంటే అది నాట్ ఓన్లీ జ్యుడిషియరీ అనే కాదు, ఈవెన్ మీరు ఎగ్జిక్యూటివ్ అయినా ఎక్కడైనా సరే ఒక హయ్యర్ చైర్కి రెస్పెక్ట్ ఉంటుంది అంతే. అయితే కానీ అట్లా ఆ ఇన్స్టిట్యూషన్ ఒక ఇంటిగ్రిటీ ముఖ్యం. అట్లా చేయడం ఖచ్చితంగా తప్పే, అంటే 100% రాంగ్. ఆయన జడ్జి గారు అని ఉండొచ్చు, నువ్వు పోయి డైరెక్ట్ విష్ణుమూర్తితో ఉంది కదా, కంటెక్స్ట్ ఉంది కదా, ఆయన ఏమన్నా కానీ ఈయన అట్లా విసిరొద్దు. ఎందుకంటే అట్లా విసిరినావు అనుకో ఏమవుతుందంటే నువ్వు నాట్ ఓన్లీ యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద. అట్లా ఇసిరేది ఉంటే మనం ఎన్ని ఇసరాలి ఇప్పటికి. లాస్ట్ ఇయర్ నాకు డీబీలు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది భయ్యా అట్లా ఇష్టాలనుకుంటే. అరే Geo29 అంత ఓపెన్ అండ్ షెట్ కేసుని 3 నెలలు 4 నెలలు గుంజి ఆ జడ్జిమెంట్ చదివితే నేనే కన్ఫ్యూజ్ అయ్యా.
అచ్చా నేనే రాంగేమో అని. అంటే ప్రతి జడ్జి అట్లాంటి సిచ్యువేషన్ని అలౌ చేస్తే ప్రతి జడ్జిమెంట్ రోజు మనం చెప్పులు దుకాణానికి పోవాలి సాయంత్రం. అట్లా ఉంటే అన్యాయం జరిగింది అనుకుంటే హారిబుల్ పోయా అంతేగా. ఇదో అదండి, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 15th అక్టోబర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకెన్ని రోజులు హోప్ పోయా అది. హోప్ అని ఆ హోప్కి ఉన్న హోపే పోయింది మొత్తం. సరే అండి, పబ్లిక్ మాత్రం గోవాకేం పోను. నేను అన్న 10,000 అన్నాను గోవాకి పోతా. గోవాకేం కానీ పైసలు కావాలండి, ఇంకా డబ్బులు కావాలి. వి నీడ్ మోర్ మనీ. చేయాల్సింది చేస్తున్నాం పాపం. చాలా ఇంకా చాలా కష్టపడుతున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే వీఆర్ సీయింగ్. నిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి 12 దాకా ఉన్నాం మేము పిటిషనర్తో నైట్. అప్పటికి 11:30కి కూడా ఇంకా ఆ లాయర్కి డబ్బులు ముట్టలేదు కాబట్టి ఇంకా డిసైడ్ కాలేదు. నిన్న ఒక్క ఎగ్జాంపులే. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మనకు తెలుసు రాత్రి కోర్టులో కేసు లిస్ట్ అయింది, లాయర్ లేడు. ఈరోజు మనకు తెలియని విషయం ఏంటంటే అందరూ అయిపోయింది అనుకుంటారు, కానీ నిన్న రాత్రి ఏం జరిగింది ఎవరు తెలియదు స్టోరీ. అట్లా ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి పాపము. వీళ్ళు పిటిషనర్స్ ముందర వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ముందు మనం జీరో అండి. సో అదే ఎవరైనా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక బిర్యానీయో లేకపోతే ఒక డేట్, ఒక గర్ల్ ఫ్రెండ్తో పోతే ఎంతైతే అప్ప ఎగిరిపోతాయి పైసలు. అట్లాంటిది ఒక డేట్ క్యాన్సిల్ చేసుకున్నా మీరు ఒక మంచి అమౌంట్ ఫండ్ చేయొచ్చు. ఒక సినిమా క్యాన్సిల్ చేసుకున్నా ఇవ్వచ్చు. వాట్ ఎవర్ మీ చేతిలో ఎంత ఉన్నది ఇవ్వండి. చూసి ఎవడో ఇస్తాడు అనుకోకండి. నువ్వు మిస్యూజ్ చేయవని గ్యారంటీ ఉంది. మిస్యూజ్ చేయమంటే వాళ్ళకి తెలుసు కదా పబ్లిక్కి. అదే ఎట్లా తెలుసు అదే తెలుస్తుంది కదా. తెలియందే ఇంత ఇచ్చిరా అది వాళ్ళకి తెలుసు. పబ్లిక్కి ఎవడేసంటే కూడా తెలియదు అబ్బా. అంతకంటే అంత ఇదేం కాదు. ఓన్లీ ఏంటంటే బద్ధకం వాళ్ళకి. ఇప్పుడు ఎవడు తీసి ఫోన్పే తీసి ఆదిత్య భయ్యా ఎందుకు మిస్యూజ్ చేయడు నేను చెప్తా. భయ్యా ఆల్రెడీ సౌండ్ పార్టీ. నేను సౌండ్ పార్టీ వేసిన షర్టే 100 సార్లు వేస్తా. నేను సౌండ్ పార్టీ. భయ్యా 6 years అమెరికాలో ఉండొచ్చిండు. సో నమ్మొచ్చు. నాకు తెలుసు ఎప్పుడు వేసిన షర్ట్లు కూడా లేవు అని అలా తెలియదా. కానీ సో అట్లా. సో భయ్యా ఏమనిపిస్తుంది డీబీలో ఏమొస్తుంది? డీబీలో కృష్ణారెడ్డి గారి మీదనే బెట్టింగ్. అవునా? ఆమె గట్టిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. సో అది అట్లా ఇచ్చేది ఉంటే మరి ఇట్లా ఎందుకు ఇస్తారు భయ్యా ఎనీ అపాయింట్మెంట్స్ అని? అది కావాలని రాసి బుగ్గకారు కూడా వచ్చినట్టుంది కదా. బుగ్గకారు వచ్చింది, నేమ్ ప్లేట్ కొట్టించుకొని రెడీగా పెట్టుకోరు. జస్ట్ మొదలు కొట్టుడు ఒకటే తక్కువ వాళ్ళ ఇంటి బయట. అది కూడా కొట్టిస్తారు. చలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్ signing off. Have a good night. Good night.